నమస్కారం అండి. మరపురాని కథలకి స్వాగతం. మరో చక్కటి తెనాలి రామకృష్ణ కథతో మీ ముందుకొచ్చాను. విందామా మరి? అయితే కథలోకి వెళ్లే ముందు మీకు ఇలాంటి తెలుగు కథలు వినటం ఇష్టమైతే తప్పకుండా ఈ ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మునుపటి కథలో రామకృష్ణుడు కోయవాళ్లతో జరిగిన సంఘటన వల్ల గుళ్ళోనే ఉండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అమ్మవారి గర్భాలయం ముందున్న జాగాలో రామకృష్ణుడి భార్య కమల, కొడుకు మాధవుడు ప్రయాణపు బడలికతో గాఢ నిద్రపోయారు. రామకృష్ణుడికి మాత్రం వాళ్ళని చూస్తుంటే నిద్ర రావడం లేదు. మనసులో ఏదో తెలియని బాధ దహించి వేస్తోంది. అతని దృష్టి గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం మీద పడింది. ఎందుకో అమ్మవారిని చూడగానే రామకృష్ణుడికి ఆవేశం తన్నుకొచ్చింది. చివాల్న లేచి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మ విగ్రహాన్ని యగాదిగా చూశాడు. చూసి ఇలా అన్నాడు, అమ్మవమ్మ నువ్వు? నమ్ముకున్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టకుండా పుట్టి పెరిగిన ఊళ్ళోంచి తరుముతున్న నువ్వు అమ్మవా? అమాయకులు మూఢులైన కోయులను, గిరిజనులను ఏమార్చి జంతుబలులు, నరబలులు స్వీకరిస్తున్నావు? నువ్వు మాకు అమ్మవటమా? అంటూ ఆవేశంగా విగ్రహాన్ని నిలదీశాడు రామకృష్ణ. విగ్రహం నుంచి ఏ జవాబు రాలేదు. దాంతో అతడికి ఆవేశం ఇంకా పొంగిపొర్లింది. ఏమిటలా ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా మూగనోము పట్టావు అని గద్దించాడు. బదులు రాకపోవడంతో ప్రశ్నల పరంపర కురిపించాడు. అప్పుడెప్పుడో మానవుల బాధలు చూడలేక నీ 100 కళ్ళల్లోంచి అమృత వర్ష ధారలు కురిపించావని విన్నాను తల్లి. అందుకేగా నిన్ను శతాక్షి అంటారు. మరి ఆ కళ్ళల్లోని కరుణారసం ఏమైపోయింది తల్లి? ఇంకిపోయిందా? మానవుల ఆకలి బాధ తీర్చడానికి కాయగూరలు సృష్టించిన శాకాంబరివట కదమ్మా నువ్వు. అలాంటి నీకు జంతుబలులు, నరబలులు కావాలా? నువ్వసలు అమ్మవారివా, అమ్మోరివా అని గద్దించాడు రామకృష్ణుడు ఆవేశంగా. అమ్మవారి విగ్రహం పలకలేదు. అతడు మరింత అసహనంతో రెచ్చిపోతూ, బదులు చెప్పకుండా ఏమిటలా చూస్తున్నావు? ఏం నన్ను నమిలి మింగేయాలనిపిస్తోందా? రా, అయితే రా మింగు అంటూ రామకృష్ణుడు మళ్ళా పరిహాసంగా నవ్వి, నీకు మింగుడు పడతాననుకుంటున్నావా? నీ గొంతుకి అడ్డం పడతాను. నేనెవరో తెలుసా? మీ ఆయన గరళకంఠుడు గొంతులో ఉగ్గబట్టుకున్న కాటాకూట విషయానికి స్వయాన తమ్ముణ్ణి. నన్ను మింగే ధైర్యం నీకుంటే రావమ్మా, రా, వచ్చి మింగు అన్నాడు ఆగ్రహంగా. మరుక్షణం కాళికాదేవి విగ్రహంలో ఒక్కసారిగా కోటి మెరుపులు తళుక్కుమని మెరిశాయి. రామకృష్ణుడు విభ్రాంతి చెందుతూ ఉండంగా సహస్ర శిరస్సులతో, సహస్ర బాహువులతో, విశ్వరూపంతో అమ్మవారు సాక్షాత్కరించింది. అమ్మవారి దివ్య దర్శనాన్ని గాంచిన రామకృష్ణుడు భక్తి పారవస్యంతో ఇలా పలికాడు, నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం అని అమ్మవారిని కీర్తించాడు. అమ్మవారు మందహాసం చేస్తూ, ఇప్పుడే కదయ్యా నా గొంతుకి అడ్డం పడతానన్నావు, మరి అంతలోనో స్తుతులా అని అంది. రామకృష్ణుడు గతుక్కుమన్నాడు. అంతలోనే తేరుకుంటూ, దాసుడి తప్పు దండంతో సరి అమ్మా, దండాలు స్వీకరించు తల్లి అంటూ గభాలన సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని ప్రసన్నురాలని చేసుకునే ఉపాయాన్ని ఆలోచిస్తూ, అమ్మ నాదో చిన్న సందేహం అడగనా అన్నాడు. అమ్మ నవ్వి, ఇంకెందుకు ఆలస్యం, అడుగు అంది. రామకృష్ణుడు అమ్మవారి విశ్వరూపాన్ని సూటిగా చూస్తూ, అమ్మా మేము ఒక్క ముక్కుకి జలుబు చేస్తే 2 చేతులతో చీదుకోలేక ఇబ్బంది పడుతున్నాం. 1000 ముక్కులున్న వేల్పువి, ఒకేసారి నీ 1000 ముక్కులకి జలుబు చేస్తే ఏం చేస్తావమ్మా అని అడిగాడు. అతడు సమయోక్తికి సంబరపడి పకపక అమ్మవారు నవ్వింది. నవ్వి ఇలా అంది, నాకున్న సహస్ర నాసికల్లో ఒకటి నీకిచ్చాను గదయ్యా, దాన్నే నువ్వు చీతుతున్నావు, నీలాగే మరికొందరు అంది.
అమ్మవారు తన సహస్ర శిరస్సుల విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని చతుర్భుజాలతో ఆహ్లాదకరమైన రూపంతో సాక్షాత్కరించింది. రామకృష్ణుడు పరమానందభరితుడవుతూ భక్తి ప్రపత్తులతో చేతులు జోడించి అమ్మవారిని ఇలా స్తుతించాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. రామకృష్ణుడు అలా భక్తితో అమ్మవారిని స్తుతించి, అమ్మా, నువ్వు జగదేక మాతవి, మేమందరం నీ బిడ్డలం. కొందరు మూర్ఖత్వంతో అమాయకత్వంతో మొక్కుబడుల పేరిట నీకు జంతుబలి నరబలి ఇస్తున్నా నువ్వు పట్టించుకోవడం లేదన్న ఆక్రోశంతో నిన్ను విమర్శించాను తల్లి. కానీ దయగల తల్లివి, నీ ముందు నేనెంతటి వాణ్ణి? అనుగ్రహిస్తావని ఆశతో సాగిలబడి మొక్కాను. ఇక నీ దయ నా ప్రాప్తం అన్నాడు వినయంగా. అనుగ్రహమే తప్ప తల్లికి తన బిడ్డల మీద ఆగ్రహం ఉండదు నాయనా అంటూ అమ్మవారు ప్రసన్నంగా మందహాసం చేసి తన 2 చేతుల్ని ముందుకు చాచింది. మరుక్షణం అమ్మవారి చేతుల్లో 2 బంగారు గిన్నెలు ప్రత్యక్షమయ్యాయి. నాయన, రామకృష్ణుడు, రామలింగుడు అని నీకు 2 పేర్లు ఉన్నట్టే నా చేతుల్లోనూ 2 క్షీరపాత్రలున్నాయి. ఒకటి విజ్ఞానం, మరొకటి ధనం. రెండిట్లో ఏది కావాలో కోరుకోవయ్యా అన్నది అమ్మవారు ఆప్యాయంగా. రామకృష్ణుడు ఆ పాత్రల వైపు చూస్తూ, ఒకటి ధనం, ఇంకొకటి విజ్ఞానం, ఇదా అదా అంటూ చొరవగా అమ్మవారి చేతుల్లోంచి 2 గిన్నెల్ని తీసుకుని ఒకేసారి రెండింటినీ కలిపి త్రాగేసి బ్రావుమని తేంచి అమ్మవారి వైపు కొంటెగా చూస్తూ, విజ్ఞానాన్ని ధనాన్ని కలిపి ఆరగించేశానమ్మా, నేనిప్పుడు విజ్ఞానధనుణ్ణి అయినట్లేనానమ్మా అన్నాడు. అమ్మవారు అదోలా చూస్తూ, అమ్మ మాట కాదంటావా? అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తావు. నీ విజ్ఞానం, నీ కవిత్వం వినోదానికే పనికొస్తుంది. నీకు లభించే ధనం నీకుగాక పరులకే ఉపయోగపడుతుంది. అవుతావులే రామలింగ, నువ్వు వికటకవి అవుతావు అని పలికి అదృశ్యమైంది అమ్మవారు. రామకృష్ణుడు చేతులు జోడించి, చాలు తల్లి, చాలు, నాకు ఈ వరం చాలు. నీ అనుగ్రహంతో వికటకవినై సమస్త ప్రజానికానికి వినోదింపజేస్తాను. వినోదం పంచుతూనే కార్యాలన్నీ సాఫల్యం గావిస్తాను. నీ కటాక్షంతో లభించే సిరి సంపదల్ని సద్వినియోగం గావించి నీ మాట నిలబెడతాను తల్లి. లోకంలో మరే కవికి దక్కని వికటకవి అన్న గౌరవాన్ని సుస్థిరం చేసుకుంటానమ్మా. అమ్మవి, అడుగడుగునా తోడు నీడగా ఉంటావు కదూ అని ప్రార్థించాడు మనస్ఫూర్తిగా రామకృష్ణుడు. అదండి ఇవాల్టి కథ. మరి మరో చక్కటి కథతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.